హలో అందరికీ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ఇడ్లీ, రాగి దోస ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 1 కప్పు మినపగుండ్లు, 1 కప్పు రాగులు, ఒక హాఫ్ కప్పు బియ్యం. మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు కొర్రలు. కొర్రలు ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్‌గా రావడానికి దోసలు కానీ, ఇడ్లీ కానీ వీటన్నిటిని వాటర్‌తో శుభ్రంగా కడిగి పెట్టుకొని, రాగులు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మినిమం 10-12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మంచిగా నానిపోయాక వీటన్నిటిని మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పిండి ఫెర్మెంటేషన్ కోసం ఓవెన్లో అయితే 6 అవర్స్ పెట్టాను. పిండి అయితే బాగా పులిసింది. తర్వాత రుచికి తగినంత ఉప్పు కలుపుకొని పిండిని మనకు కావాల్సిన ఇడ్లీలు కానీ, దోసలు కానీ ఈజీగా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు అయితే సాఫ్ట్‌గా వస్తాయి. దోసలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఇప్పుడు 2 మీకు వేసి చూపిస్తాను. ఇడ్లీలు, దోసలు ఎలా వచ్చాయో చూడండి. ఇలా రోజు తెల్ల ఇడ్లీలు తిని బోర్ కొడుతూ ఉంటే ఇలా మనం కొత్తగా ట్రై చేయొచ్చు. ఇడ్లీలు వేసుకోవడానికి రాగి పిండితో చాలా సింపుల్‌గా కూడా ఉంటుంది. అలానే మెత్తగా కూడా వస్తాయి. ఇంకా దోసలు అయితే క్రిస్పీగా వస్తాయి. సైడ్ టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.